మీరు ఏదైనా ప్రాపర్టీ కొనాలనుకుంటున్నారా లేదా మీ ప్రాపర్టీ అమ్మాలనుకుంటున్నారా? అయితే విజయ్ బేరీ టీవీకి వెంటనే కాల్ చేసి మీ అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. ఈరోజు మేము మీకోసం అమీర్పేట్ మెట్రో స్టేషన్కి కేవలం 300 మీటర్స్ డిస్టెన్స్లో ఉన్న ఒక హాస్టల్ సేల్కి తీసుకొచ్చాము. ఇలాంటి ప్రైమ్ ప్రాపర్టీస్ మిస్ కాకుండా ఉండాలి అంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే అండి ఆ హాస్టల్ సేల్కి వచ్చింది. రెంటల్ పర్పస్ కోసం చూస్తున్న వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది. ఈ హాస్టల్ వచ్చేసి అమీర్పేట్ మెట్రో స్టేషన్కి చాలా దగ్గరలో ఉంది. ఈ హాస్టల్కి ముందే మనకు 15 ఫీట్ రోడ్ ఉంది. ఈ హాస్టల్ మొత్తం 102 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారు. ఫ్లోర్స్ వచ్చేసి G+4 కన్స్ట్రక్షన్. ఫేసింగ్ చూసుకున్నట్టయితే నార్త్ ఫేసింగ్ వస్తుంది. ఈ ప్రాపర్టీ వచ్చేసి 9 ఇయర్స్ ఓల్డ్ అన్నమాట. ఇప్పుడు మీరు చూస్తుంది గ్రౌండ్ ఫ్లోర్. గ్రౌండ్ ఫ్లోర్లో చూసుకున్నట్టయితే హాస్టల్ మెయింటెనెన్స్ వాళ్ళకి రూమ్స్ ఇచ్చారు. ఫస్ట్ ఫ్లోర్ నుంచి 4th ఫ్లోర్ వరకు హాస్టల్కి సంబంధించిన రూమ్స్ ఉన్నాయి. ఒక్కో ఫ్లోర్కి 4 రూమ్స్ వచ్చాయి. ఈ ప్రాపర్టీ వచ్చేసి లీగల్గా 100% క్లియర్ ఉందని ఓనర్ చెప్తున్నారు. అలాగే ఈ ల్యాండ్ కూడా రిజిస్ట్రేషన్ అయిన ల్యాండ్. అలాగే ప్లాట్కి LRS కూడా పే చేశారు. ఈ హాస్టల్ మొత్తం 5500 SFT ఉంటుంది. ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ మీరు మిస్ చేసుకోవాలని మేము కోరుకుంటున్నాము. మంత్లీ ఇన్కమ్ కోసం చూస్తున్న వాళ్ళకి, అలాగే రెంటల్ ఇన్కమ్ కోసం చూస్తున్న వాళ్ళకి ఈ ప్రాపర్టీ చాలా బాగుంటుంది. ఈ ప్రాపర్టీకి ప్రస్తుతం వస్తున్న రెంట్ విషయానికి వస్తే ఎవ్రీ మంత్ 1,10,000 రెంట్ వస్తుంది. సరౌండింగ్ డెవలప్మెంట్ చూసుకున్నట్టయితే అమీర్పేట్ 300 మీటర్స్, అమీర్పేట్ మెట్రో 300 మీటర్స్. ఇక ప్రైస్ విషయానికి వస్తే ఓనర్ 2 CR 10 lakhs చెప్తున్నారు. కొంచెం తగ్గిస్తారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేసి సైట్ విజిట్ని కన్ఫర్మ్ చేసుకోండి. మరిన్ని ప్రాపర్టీస్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మీరు కూడా ఏదైనా ప్రాపర్టీ ప్రమోషన్ చేయించాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. మీరు ఏదైనా ఏరియాలో ప్రాపర్టీ చూస్తున్నట్టయితే ఆ ఏరియా నేమ్ మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.